ఆదిలాబాద్ లోని థియేటర్ల వద్ద బాహుబలి కోలాహలం కొనసాగుతోంది. ఒకవైపు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు టికెట్ల గోలతో జనం భారీగా క్యూ కట్టారు. బాల్కనీ ఇతర టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. మిగతా షోలకు సంబంధించిన తక్కువ ధర టికెట్లు అయినా దొరుకుతాయన్న ఆశతో జనం భారీగా థియేటర్ల వద్దకు తరలివచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య టికెట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. అక్కడ ఫ్యాన్స్ సందడి, టికెట్ల గోల. పూర్తి సమాచారం మా ప్రతినిధి సారంగ్ పాండే అందిస్తారు. ఎక్కడ చూసినా బాహుబలి కోలాహలమే సాగుతుంది. షో కోసం లైన్ లో కడుతున్నారు టికెట్ల కోసం. అయితే పెద్ద మొత్తం అయిపోయినక్కడికి మొత్తం పెద్ద లైనే కడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ సందడిగా నెలకొంది. అయితే భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులకు అంటే పట్టు కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సరిచేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇటువైపు చూసుకుంటే అటువైపు ఫ్యాన్స్ అభిమానుల కోలాహలం, డీజే డాన్సులు, సెలబ్రేషన్స్ కొనసాగుతుంటే మరోవైపు థియేటర్ల ప్రభాస్ కి చిత్రపటాలకు పాలాభిషేకాలు కొనసాగుతుంది. దాదాపు 2 గంటల నుంచి ఇది ఏదైతే ఉందో ఫస్ట్ ఆ షో తర్వాత ఈ షో కోసం దాదాపు అప్పటి నుంచి లైన్ లో వేచి ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. నెట్టుకుంటూ దీని మధ్య వీళ్ళు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. టికెట్ల కోసం భారీ క్యూ లైన్లు, దాదాపు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. టికెట్లు కావాలి, బాహుబలి చూడాలి, ఈరోజే చూడాలనే లక్ష్యంతో యువతంతా ఆ క్రేజీతో ముందుకొస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే కొంతమంది ఉన్నారు మన మధ్య. సినిమా చూసావా, ఎలా ఉంది అన్న? సినిమా మాత్రం బాగా ఇట్టు ఉంది అన్న. రణా బాహుబలి ఎందుకు అంటుందా ఏం కథ మొత్తం మాత్రం మొత్తం ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే అని చెప్పుకుంటున్నాము అన్న. ఎందుకంటే ప్రభాస్ ఏదో మామూలుగా తీసుకున్నానుకున్నా కానీ మొత్తానికి సినిమా హిట్ అయితే అని చెప్పి అనుకుంటున్నాం అన్న. బాహుబలి అన్న మొత్తానికి అన్న మొత్తానికి ప్రభాస్ ని రానా మన ఈడు మొత్తం ఇలా తెలుస్తుందన్న. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి మొత్తం పక్కా చూసుకుంటే ఈ కేరింతలు చూసుకోవచ్చు. చాలా కోలాహలంగా ఉంది. సినిమా సూపర్ టాప్, సూపర్ హైలైట్, కూడా సూపర్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్. ప్రభాస్ ని రానాని ఆ బాడీ డెవలప్మెంట్ కానీ, ఆ ఫైట్స్ కానీ, సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఎక్సలెంట్. హాలీవుడ్ రేంజ్ లో వీళ్ళు ఫిలిం తీశారు. అంతకంటే బాగుంది. అన్ని లాంగ్వేజ్ లో ప్రభాస్ కి, రానాకి ఇద్దరికి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. 1000 crores పక్కా బ్లాక్ బస్టర్ హిట్. ప్రభాస్ ని మించిన ఎవరు లేడు. అభిమానుల కోలాహలం ఈ విధంగా కొనసాగుతుంది. బ్లాక్ బస్టర్ తిరుగులేదు ఈ సినిమా కానీ అభిమానులు చెప్తున్నారు. మొత్తం చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్ లో, అటు హైదరాబాద్ లోనే కాదు ఇటు ఆదిలాబాద్ లో కూడా ఫ్యాన్స్ కోలాహలం, బాహుబలి చూడాలనే కుతూహలం ఇక్కడ కొనసాగుతుంది.